జనగామ జిల్లా నర్మిట మండలం కన్నెపోయినగూడెం గ్రామంలో ఉన్నాం. మరి కన్నెపోయినగూడెం గ్రామానికి చెందిన రాజబోయిన లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. మరి లక్ష్మీనారాయణ గారు నర్మిట మండలానికి చెందిన నర్మిట మండలానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రెసిడెంట్గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరి మండల పార్టీ తరఫున ప్రెసిడెంట్గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఈ గ్రామంతో పాటు మండలంలో ఉన్న అన్ని గ్రామాల పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మమేకమై తనదైన శైలిలో ఏ విధంగా ముందుకెళ్తాడు, పార్టీని బలోపేతానికి ఏ విధంగా కృషి చేస్తాడు, రాబోయే రోజులలో పార్టీ బలోపేతానికి తనదైన శైలిలో ఏ విధంగా కృషి చేయబోతున్నాడు, అదేవిధంగా ఈ గ్రామానికి గతంలో ఉప సర్పంచ్గా మరియు సర్పంచ్గా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మరి ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో ఈసారి కూడా ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రెసిడెంట్గా డిసిసి అధ్యక్షులు డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు గుర్తించి తనకు పార్టీ అధ్యక్ష పదవి, ఈ మండల పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుల అధిష్టానం ఆదేశానుసారము ఏ విధంగా ముందుకెళ్తాడు, మరి రాబోయే రోజుల్లో ఏదైనా పార్టీకి అది నామినేట్ పోస్ట్ కానీ లేకపోతే గ్రామంలో నిర్వహించే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ ఏదైనా పదవులకు పోటీ చేసే అవకాశం ఉందా, ఏ విధంగా ఉంది, అదేవిధంగా పార్టీని ఏ విధంగా ముందుకు నడిపిస్తాడు తనదైన శైలిలో అనే అంశంపై తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనం గతంలో గ్రామానికి చేసిన సేవలు ఎలాంటివి ఉండేది, మరి ఆ పార్టీకి ఈ యొక్క అధ్యక్ష పదవి చేపట్టక ముందుకు గ్రామానికి చేసిన సేవలు ఎలాంటివి, మీరు ఒక గతంలో యువకునిగా గ్రామంలో అనేక మందికి సేవలు అందించడం జరిగింది. మరి ఏ విధంగా గ్రామానికి మీరు సేవ చేయడం జరిగింది? నమస్కారం అండి అందరికీ. నా పేరు రాజబోయిన లక్ష్మీనారాయణ, కన్నబైనగూడెం మాజీ సర్పంచ్ని. ప్రస్తుతానికి నర్మిట మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నేను వాస్తవానికి చెప్పాలంటే మాది వ్యవసాయ కుటుంబము. నేను 91లో గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యేంతరికి ఇక్కడ చాలా వ్యవసాయం సంక్షోభ దిశలో ఉన్నప్పుడు నేను ఒక సంవత్సరం వ్యవసాయం చేసి 92లో ఎల్ఐసి ఏజెంట్గా నా యొక్క జీవితాన్ని ప్రారంభించిన. నేను 95లో జరిగినటువంటి లోకల్ బాడీ స్థానిక సంస్థ ఎన్నికల్లో కన్నెపోయినగూడెం నుంచి ఉప సర్పంచ్గా ఎన్నికైన. అప్పటి నుంచి కూడా నేను ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసుకుంటూనే మరి గ్రామాభివృద్ధి కోసం అప్పుడున్నటువంటి మా గ్రామ సర్పంచ్ రంగమ్మ గారితో నా యొక్క అనుబంధాన్ని కొనసాగిస్తూ గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ 2001లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను కన్నెపోయినగూడెం గ్రామ సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. అప్పుడు నేను మా కన్నెపోయినగూడెంలో చేసినటువంటి పేద ప్రజలకు ఇండ్ల కోసం 3 ఎకరాల స్థల సేకరణ చేపట్టడం జరిగింది. అదేవిధంగా కన్నెపోయినగూడెంలో ORHS ట్యాంకు నిర్మించడం జరిగింది. 450 మీటర్లు పైప్ లైన్ వేయడం జరిగింది. ఇంటింటికి అంతకుముందు మన గ్రామంలో నీరు లేకుండా తాగునీరు, వాటి కోసం 2 మోటార్లు ఫిట్ చేసి 2 బోర్ల ద్వారా ఇంటింటికి మంచినీరు అందించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉపాధి హామీ కింద అప్పుడే ఉపాధి హామీ పథకం వచ్చింది కాబట్టి కన్నెపోయినగూడెం టు బొమ్మాకూర్ రోడ్ ఫార్మేషన్ 4 కిలోమీటర్ వేయడం జరిగింది. అదేవిధంగా ఇందిరా ఆవాస యోజన కింద తండకు కూడా ఒక 20 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ఇంకా అప్పుడు వాట్సెట్ కార్యక్రమాల కింద కూడా 20 లక్షలు ఖర్చు చేసి మన భూములు అభివృద్ధి చేయడం జరిగింది. మరియు బ్యాంకు ద్వారా అందరికీ తండవారికి సబ్సిడీపై ఒక 60 మందికి గొర్రెలు ఇప్పించడం జరిగింది, 60 కుటుంబాలకు. మిగతా వాళ్ళకు కూడా చాలానే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అట్లే మరి మా సామాజిక వర్గమైనటువంటి ముదిరాజ్ కమ్యూనిటీకి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సొసైటీని కూడా ఏర్పాటు చేయించడం జరిగింది మా ఆధ్వర్యంలోనే 2005లో. ఇంకా అదేవిధంగా అదే కార్యక్రమాలు అభివృద్ధి చేసుకుంటూ నేను
గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ నేను ఎల్ఐసి ఏజెంట్గా కూడా అభివృద్ధి పొందుతూ ప్రస్తుతానికి నేను ఎల్ఐసి దాంట్లో డివిజనల్ క్లబ్ మెంబర్గా పనిచేస్తుంటూనే ఇటు పార్టీ కార్యక్రమాలకు అన్నిటికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు కన్నబైన గూడెం ప్రజలకు కానీ నరిమేటలో ఉన్నటువంటి నాయకులకు కానీ అందుబాటులో ఉంటున్న యొక్క సేవలను పార్టీకి పూర్తి స్థాయి కాలాన్ని పార్టీకి వెచ్చిస్తూ పనిచేసి ఈ గ్రామాల్లో చెరువులు కానీ డ్యాములు కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అడుగంటిపోయినాయి, దాదాపుగా అడుగంటిపోయినాయి, చెరువులు ఎండిపోవడం జరిగింది. మరి ఆ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ చెరువులకు నీళ్ళు అందించే ఆలోచన మీద ఉన్నారా, మరి ఆ డ్యాములకు నీరు అందించే ఆలోచన మీద ఉన్నారా? మరి అసలే రైతాంగం నారుమల్లు వేసి నాటేసుకునే దశలోనే ఆ నారు ఎండిపోయే క్రమంలో ఉన్నది. మరి ఆ క్రమంలో నారు ఎండిపోయే క్రమంలో ఉన్నది. మరి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మరి దానిపై మీ రేవంత్ రెడ్డి గారు, మీ ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారు? మరి అసలు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది రైతుల పరిస్థితి? ఇది వాస్తవంగా చెప్పాలంటే చేర్యాల జనగామ ప్రాంతం వర్షపాతం తక్కువ నమోదవుతుందని మనకి ఎప్పటి నుంచో గతం నుంచి 50 ఏళ్ళ నుంచి తెలుసు. అదేవిధంగా గత సంవత్సరం నుంచి మనకు ఎల్నినో ప్రభావంతో ఇంతవరకు కూడా వర్షాలు లేవు. వాస్తవానికి ఈ సంవత్సరం వర్షపాతం నమోదు అనేది అతి తక్కువగానే నమోదైంది, రావాలని అందరం ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ వర్ష ప్రభావ పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు కూడా నీటిపారుదల శాఖ అధికారులతో రాష్ట్ర స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి దేవాదుల ప్రాజెక్టు గురించి, ఎందుకంటే నీటి పంపించడానికి అది అక్కడ అభివృద్ధి అధికారులతో సమావేశం పెట్టారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. మేము కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అంత కరువు ఉన్నది కాబట్టి మా మండలంలో 4 రిజర్వాయర్లు ఉన్నాయి. కన్నబోయినగూడెం, బొమ్మకూరు, వెల్దండ, వెండిరామారం 4 రిజర్వాయర్లు ఉన్నాయి. వాటికి నీళ్లు కావాలి సార్. ఇట్లా మరి ప్రజలు రైతులందరూ ఇబ్బంది పడుతుర్రు. వర్ష ప్రభావం వల్ల ఈ ప్రాంతం అంతా దుర్భిక్షమయ్యే ప్రాంతం ఉంది కాబట్టి అంటే ఎంబడే అధికారులను పిలిపించి సమీక్షా సమావేశాన్ని పెట్టి అది చెప్పడం జరిగింది. త్వరలోనే వారం రోజుల లోపల మనకు దేవాలయ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఈ ప్రాంతానికి నీళ్లు నింపుతారు. తప్పనిసరిగా వచ్చే అవకాశం తప్పనిసరిగా వస్తాయి అని చెప్పేసి ప్రవేశపెట్టిండు సీఎం గారు. ఆ నేపథ్యంలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతటా ఎక్కడ అమలుకు నోచుకోలేదు. అంటే కొన్ని నియోజకవర్గాలకు తప్ప పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అమలుకు నోచుకోలేదు. అదేవిధంగా గ్యాస్ పథకం, ఉచిత గ్యాస్ పథకం అని 500కి గ్యాస్ పథకం అని చెప్పింది. మరి ఎక్కడ గ్యాస్ కూడా ఎక్కడ కూడా ఫ్రీగా రావడం లేదు. దానిపై మీరు ఏమనుకుంటున్నారు సార్? ఇది అందరికీ దాదాపు 99% ఉచిత విద్యుత్ అనేది అందివ్వడం జరుగుతుంది గృహాలకు. ఎక్కడైనా అక్కడిక్కడ కొన్ని, ఎందుకంటే కొంతమంది వాళ్ళు రాసేటప్పుడు అది కనెక్షన్ నంబరు అది కరెక్ట్ రాయని వాళ్ళకు మాత్రం కొంచెం రేషన్ కార్డు లేని వాళ్ళు ఆ కరెక్టు నంబర్లు రాయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రెక్టిఫై కాలేదో అది చేయించుకోలేదు. ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్లో పోయి వాళ్ళు అక్కడ నమోదు చేసుకుంటే ఇప్పుడు నిన్న మొన్నటి దాకా లేకుంటే మొన్నటి నుంచి మళ్ళీ ఎంపీడీ ఆఫీసులో కరెక్షన్స్ అవుతున్నాయి. చేయించుకుంటే వాళ్ళు కూడా అర్హులు అవుతారు. ప్రతి ఒక్కళ్ళు అర్హులైన అందరికీ మనం చేయించుకోవాలి. కానీ రెండోది గ్యాస్ కనెక్షన్ది కూడా మీరు చెప్పారు, దాన్ని కూడా రెక్టిఫై అవుతున్నాయి. అందరికీ చేయించుకోవాలి. అందరికీ 100% అందరికీ అవుతాయి ఇప్పుడు అర్హులైన వాళ్ళందరికీ. కానీ కాకనే ఉత్తగానే చేస్తారు. ఒక్కరికి కాకుండా ఊరంతా కాదు, అందరికీ ఊరంతా కాకుండా రోడ్ల మీకు ఎక్కి జనం వెలిపెట్టకపోయిరా ప్రభుత్వం పైన. కాబట్టి ఎవరు ఒకరు ఇద్దరు ఉంటే దాన్ని కరెక్ట్ చేయించుకోవాల్సిందే. కానీ ప్రభుత్వం మీద ఇలాంటి చేయవలసిన అవసరం లేదు. పథకం ప్రవేశపెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ పథకం ప్రవేశపెట్టిన అనంతరం దాంతో కొన్ని వందలాది కోట్ల రూపాయలు నష్టం ఈ రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుంది. దానిపై మీరేమనుకుంటున్నారు? ఏం లేదండి, ఇది పేద ప్రజలు వినియోగించడానికి ఉపయోగించినటువంటి పథకం అంతేకాని వేరే దాంట్లో వేలు ఇచ్చేది ఎవరికి ఏమి ఉండదు కదా. కొంచెం అంత 200-300 ఒక్కొక్క రోజుకు, ఒక్కొక్కరు 500 1000 ఇచ్చేది ఎక్కువ అంటే తక్కువ వాడుకుంటున్నారు. ఎవరు ఉత్తగా పని లేకుండా అక్కడిక్కడ తిరిగి అత్యవసర అవసరాల కోసమే పోతుంటారు.
అంతేకాని దాని మీద కొంచెం చిన్న బడ్జెట్తోనే ఎంతోమందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4 కోట్ల మందిలో దాదాపు 3 కోట్ల మంది దాన్ని వాడుకుంటారు. కాబట్టి ఇది దాని మీద ఏమాత్రం అపోహలు ఎవరికి ఏమవుతూ ఉన్నా కూడా తొలగించుకోవాలి ఎవరైనా. అంతేకాని దాని మీద లక్షల కోట్లు దానిలో ఏదో పెట్టుబడి పెట్టామనేది లేదు. చిన్న మొత్తంతోనే ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది ఈ పథకం. అందుకే చాలామంది కూడా మహిళా సోదరిమణులందరూ వినియోగించుకుంటారు. సో వినియోగించుకొని మంచి అందరి అవగాహనతోని అందరి సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. వాళ్ళు కూడా బస్సు ఎక్కే వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఏదో అన్నారు అని నువ్వు నెట్టేసుడు సీట్ల కడగొట్టాడు తప్పుడు ఆలోచన. ప్రతిపక్షాలు ఏదైనా ఉంటే అంటే ఇక ప్రతి ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతిపక్షాలు అనేది అంటూనే ఉంటాయి, కానీ అధికార పక్షం వాళ్ళు పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటారు. ఇప్పటి వరకు ప్రతి ఇంటికి ప్రతి పేద మహిళకు 2500 ఆర్థిక సాయం కింద గృహలక్ష్మి కింద ఇస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఆ పథకం ఎక్కడ కూడా అమలుకు నోచుకోలేదు. మరి రాబోయే రోజుల్లో అమలుకు నోచుకోలేనా? అసలు దాని పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యమంత్రి వర్యులు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో ఇప్పటికే కొన్ని గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడం జరిగినాయి. వీటి మీద ఇప్పుడు మీరు అడిగినటువంటి గృహజ్యోతి కింద గృహలక్ష్మి కింద ఏదో చెప్పినో నెలకు ఆడపడుచులకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. దాన్ని కూడా నివేదికలు తయారు చేస్తారు. ప్రణాళికల బద్ధంగా దాన్ని బడ్జెట్లో పెట్టి కావలసిన అవసరాల నిమిత్తం దాని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి దాన్ని తప్పనిసరిగా బడ్జెట్ కేటాయిస్తారు. తప్పనిసరిగా అమలు చేస్తారు. ఏదైతే గ్యారంటీకి వాగ్దానాలు ఇచ్చినా తప్పనిసరిగా అమలు చేస్తారు. నారాయణ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు 6 గ్యారంటీలు అమలు చేస్తున్నారని చెప్తున్నాడు. మరి ఆ 6 గ్యారంటీలలో ఇప్పటివరకు ఏ పథకాలు అమలు చేయడం జరిగినది, ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, మరి అమలుకు ఏ పథకాలు నడుచుకున్నాయి, మరి ఏ పథకాలు నడుచుకోలేదు, మరి ప్రజల్లో ఏ విధంగా ఉంది, అసలు ఆపోజిషన్ పార్టీ ఏమనుకుంటుంది మరి ఈ పథకాల తీరుపై? ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు. అదేవిధంగా మా ఎంపీ గారికి, మన నూతనంగా ఎంపీగా ఎన్నికైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారికి కూడా నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు మీరు అడిగినట్టు ఈ 6 గ్యారంటీల్లో ఇప్పటికే ముఖ్యమంత్రి వారు అత్యంత చాకచక్యంగా వివరించి ప్రతిదీ వాటిపైన పూర్తి అవగాహనతో ఉన్నారు. తప్పనిసరిగా అమలు చేయడానికి పూర్తి చిత్తశుద్ధితో ఉన్నారు. ఎందుకంటే ప్రజలను ఆయన నమ్మి గౌరవించి అధికారాన్ని ఇచ్చి పూర్తి స్పష్టమైన మెజార్టీని ఇచ్చారు ప్రజలు. కాబట్టి ఇప్పటికే మొట్టమొదటిగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం జరిగింది. అదేవిధంగా రెండవది ప్రతి అర్హులైనటువంటి పేదలకు గృహ విద్యుత్తు ఉచితంగా ఇవ్వడమైనది. అదేవిధంగా ఇంకోటి హామీలలో భాగమైనటువంటి 500కే గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఏవైతున్నాయో వాటి మీద కూడా పూర్తిస్థాయి కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది. వాటిని కూడా పూర్తిగా కొద్ది రోజులలోనే వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రికి కూడా మనం చాలా ప్రజలందరూ మద్దతు తెలుపవలసిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలకు ఇండ్లు కానీ, ఆ రోజు హరిజనులకు కానీ, ముదిరాజులకు కానీ, మిగతా కులాలటువంటి అన్ని కులాల వారికి అప్పుడు ఉన్నటువంటి అర్హులందరికీ కూడా మన గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద అర్హులైన వారందరికీ గృహాలు కూడా మంజూరు చేయడం జరిగింది. అందరితోటి నాకు కూడా అన్ని సామాజిక వర్గాల ప్రజలు, మా గ్రామస్తులందరూ గిరిజనులు కానీ, హరిజనులు కానీ, ముదిరాజులు కానీ, మిగతా అన్ని కులాల వారు నాకు పూర్తిగా 100% సహకరించారు. రేపు వారి అన్నిదండలు కూడా నాకు రాబోయే రోజులలో అవసరం. ఎందుకంటే ఏదైనా పార్టీ ఆదేశిస్తే ఏదైనా పోటీ చేయడానికి వారి యొక్క అండదండలు నాకు పూర్తిగా మద్దతు ఉందని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఉందని నేను భావిస్తున్నాను. వారు
ఆదేశం మేరకు మేము పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయే ఎలక్షన్ లోపల రిజర్వేషన్ ప్రకారం మాకు బీసీ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్ కానీ జిల్లా అధ్యక్షుల వారి ఆదేశం మేరకే పోటీ చేయడం జరుగుతుంది. ఒకవేళ జిల్లా అధ్యక్షుల వారు పోటీ చేయాలంటే చేయాలి, లేకుంటే మనం పార్టీ అధ్యక్షునిగా కొనసాగాలని అనుకుంటున్నాం. వారి సూచన మేరకే నడుచుకుంటాం. గారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ ఆదేశిస్తే ప్రజల అభిప్రాయం మేరకు మీరు కనుక ఏ ఎంపీటీసీయో, ఏ జెడ్పీటీసీయో, ఎంపీపీఓ పదవిని ఆశించే అవకాశం ఉందా? పార్టీ ఆదేశిస్తే ఆ పార్టీ ఆదేశం మేరకు మీరు ఏదైనా పదవికి పోటీ చేసే అవకాశం ఉందా? తప్పకుండా అండి. జిల్లా అధ్యక్షుల వారు అధిష్టానం మేరకు ఎక్కడ పోటీ చేయమంటే పోటీ చేయవలసిన అవసరం ఉంటుంది. మా జిల్లా అధ్యక్షుల వారు ప్రతాప్ రెడ్డి గారు, అతనికి ఇక్కడ ఉన్నటువంటి మేము కూడా పూర్తిస్థాయి మద్దతు ఇచ్చుకుంటూనే ఈ మా ప్రాంతంలోని నర్మేట ప్రాంతంలోని ఎక్కడెక్కడ ఎటువంటి అభివృద్ధి కావాలో అధ్యక్షుల వారి దృష్టికి తీసుకుపోయి వారికి విన్నవించి వారి ద్వారా మంత్రుల దగ్గర తీసుకుపోయి పూర్తిస్థాయి బడ్జెట్ను మేము సాధిస్తాం తప్పనిసరిగాని మనం చేయొచ్చు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు మరి ఈ జిల్లాతో నాకేంది అని చెప్పేసి మరి పేరుకైతే డీసీసీ అధ్యక్షులుగా నేను నియమపడ్డా, ఇక నాకు ప్రజలతో సంబంధం ఏంది, పార్టీ కార్యకర్తల సంబంధం ఏంది అని చెప్పేసి హైదరాబాద్కి పరిమితమైందా, లేకపోతే గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామాలలో కార్యకర్తల పరిస్థితి, ప్రజల పరిస్థితి ప్రతిక్షణం అనుసుకుంటూ ఏ విధంగా ఉంది పార్టీ కార్యకర్తల పరిస్థితి అని చెప్పేసి వెంటే ఉండి ప్రజల కానీ కార్యకర్తల పరిస్థితి కానీ అర్థం చేసుకుంటూ వారి వెన్నంటి ఉండి ప్రజా సమస్యలు పట్టించుకుంటూ వారికి కావాల్సిన ఏదైతే పనులు ఉన్నాయో అన్నీ చేసి పెడుతున్నాడు. మరి ఒకవేళ హైదరాబాద్కి అంకితమైన మరి గ్రామాల్లో ఉంటున్నాడా? మా జిల్లా అధ్యక్షుల వారు ప్రతాప్ రెడ్డి గారు దాదాపుగా ఎక్కువ సమయము పార్టీ కార్యక్రమాల కోసం మరియు కార్యకర్తల కోసం మరియు గ్రామాల అభివృద్ధిపైనే ఉన్నది. ఎందుకంటే ఓడిపోయిండు అనే దానికంటే నైతికంగా విజయం కాంగ్రెస్ పార్టీదే జనగామలో. ఎందుకంటే అది నియోజకవర్గంలో మేము కూడా మా మండలంలో కూడా మంచి ఆదరణ ఇచ్చినాం. నైతికంగా ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల మేము ఒక 800 ఓట్లు బీఆర్ఎస్ పార్టీ కంటే 500 ఓట్లు వెనుకబడ్డాం. అదే మరి ఎంపీ ఎలక్షన్లోకి వచ్చారు ప్రజలు మమ్మల్ని ఆదరించి 3600 అధికంగా ఓట్లు రావడం జరిగింది. దానికంటే 3000 ఓట్లు ఆధిక్యత చూపించింది. అదేవిధంగా స్వల్ప ఓట్లు వెనుకబడటానికి కూడా 1,00,000 కారణాలు ఉన్నాయి, మీకు ఎరికే అవి. ఎందుకంటే ప్రలోభ పర్వం ఎక్కువైంది కాబట్టే ఓడిపోవడం జరిగింది ఆ రోజు ఆర్థిక ప్రలోభాలతో. ఎందుకంటే 500 మేము ఈ స్వచ్ఛందంగా మాకు పనిచేసి కార్యకర్తలందరూ మాకు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా 3 గ్రామాలలో లీడ్ ఇచ్చిండ్రు. మంచి బ్రహ్మాండమైన స్పష్టమైన లీడ్ ఇచ్చింది నర్మేట, మచ్చిపాడ్, మలకపేట గ్రామాల్లో. ఎంపీ ఎలక్షన్లో అయితే 18 గ్రామాలు ఇచ్చింది. ప్రతాప్ రెడ్డి అది ఎవరో పడని వారు అధ్యక్షుడు అయినాక కార్యకర్తలను పట్టించుకుంటలేడు అనేది దుష్ప్రచారం తప్ప అటువంటిది ఏం లేదు. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత అవసరాలు ఏమున్నాయని గుర్తించి అక్కడ అభివృద్ధి పనుల కోసం నిధులు కూడా వెచ్చించి చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే మా మండలానికి కూడా వెల్దండ కానీ, నర్మేట కానీ, నర్మేటలో కమ్యూనిటీ హాల్ కానీ, మచ్చిపాల్లో కానీ, మలకపేటలో కానీ స్పెషల్ అభివృద్ధి నిధులు తీసుకొచ్చి కేటాయించడం జరిగింది. మంజూరు చేయించి అధికారులతో మాట్లాడి మంజూరు చేయించడం జరిగింది. కావున ఎవరు వెనుకబడ్డారని అతని మీద దుష్ప్రచారాలు ప్రతిపక్షాలు చేస్తారు తప్ప మా పార్టీ అందరూ బాగానే ఉండరు. ప్రతాప్ రెడ్డి గారు కూడా అనునిత్యం చేర్యాల కానీ, జనగామ కానీ, మండలాల వారిగా కానీ పర్యటనలు చేస్తూ అక్కడక్కడ ఆ ప్రాంతంలో ఏమేమి కావాలి ప్రజలతో మమేకమై అందరితో కలిసిమెలిసి ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతోగా కృషి చేస్తున్నాడు. గతం నుంచి కూడా
2004లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసమే పనిచేస్తుంది. అతని ఆధ్వర్యంలోనే దేవాదుల ప్రాజెక్టు తపస్పల్లి కానీ ప్రాజెక్టు కూడా కావడం జరిగింది. దాంతో భాగంగానే ఇక్కడ లద్నూరు కానీ, వెల్లండ కానీ, కనవైనగూడెం కానీ, వెండి రామారం కానీ, బొమ్మకూరు కానీ రిజర్వాయర్లు అతని ఆధ్వర్యంలోనే ఈ మంజూరు కావడం జరిగింది. అతని ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయిలో పనులు కూడా పూర్తయినాయి. నర్మేట మండలం అభివృద్ధిలో అంతంత మాత్రం ఈ అంతంత మాత్రంగా ఉన్న మండలాన్ని మీదైన శైలిలో మీరు ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారు? సార్, ఇది మా మండలం ఎందుకంటే ఎక్కువ గిరిజనులు ఉన్నటువంటి తండా ఆవాసాలు కాబట్టి కొంచెం అభివృద్ధికి ఆమెడ దూరంలోనే ఉన్నాం. వాస్తవానికి ఏవైతే వెనుకబడి ఏ రోడ్లు కానీ, ఇండ్లు కానీ, మిగతా పెన్షన్లు కానీ, ఇతరతర ఏదైనా సమస్యలు ఉంటే కూడా జిల్లా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకుపోయి వాటికి కావాల్సిన నిధులు రాష్ట్ర మంత్రుల దగ్గరికి నివేదికలు తయారు చేసుకొని వెళ్ళి వారి ద్వారా రివ్యూలు చేసి జిల్లా అధ్యక్షుని ద్వారా పోరాటం చేసి వాటికి కావాల్సిన అభివృద్ధి మన రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడైతే ఏమేమి కావాలో మన సౌకర్యాలకు సరిపోను జిల్లా అధ్యక్షుల వారి సహకారంతో పూర్తిస్థాయి నిధులు మంజూరు చేయిస్తానని ఈ ప్రాంత ప్రజలకు మరియు కాంగ్రెస్ కార్యకర్తలకు, సీనియర్ మిత్రులకు, గ్రామ కమిటీ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున హామీ ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు వెనుకబడ్డది కాంగ్రెస్ పార్టీ. ఆ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి నర్మేట మండలాన్ని మీ ఆధ్వర్యంలో అంటే మీ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేతృత్వంలో మీరు ఈ మండలాన్ని మీదైన శైలిలో ఏ విధంగా అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తారు? ఇంకా ఏమైనా అభివృద్ధి పథకాలు మిగిలి ఉన్నాయా? దానిపై మీ అభిప్రాయం ఏంటి? గత మార్చి నెలలో కొన్ని కమ్యూనిటీ హాల్స్ మంజూరు చేయడం జరిగింది. వర్క్ పురోగతిలో ఉంది ఆ పనులు. కానీ పూర్తిగా ఇంకా ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అంతల్నే అభివృద్ధి కార్యక్రమం అయినాయి. ఇప్పుడు మళ్ళీ కొనసాగిస్తారు. అదేవిధంగా ఇంకా ఎవరైతే కమ్యూనిటీ హాల్ ఎక్కడెక్కడైతే లేవో గుర్తించి వారికి కూడా ఇచ్చే ఏర్పాటు చేపిస్తాం తప్పనిసరిగా. అదేవిధంగా మాకెందుకంటే మా మండలంలో అంతా గిరిజన ప్రాంతం ఎక్కువ ఉంటాయి, గిరిజన ఓటర్లు ఎక్కువ ఉంటారు మా నర్మేట మండలం. కాబట్టి మరి ఆవాస ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కొన్ని తండాలకు లేదు. వాటిని గుర్తించడం కొన్ని గుర్తించవలసిన అవసరం ఉంది. కన్నమేగూడెం టు ఇక్కే తండా, కుంబాయి తండకు, అదేవిధంగా బొమ్మకూరు టు గొడబండ తండ, అదేవిధంగా నర్మేట్ టు ఉప్పలగడ్డ, అదేవిధంగా మనుబోతుల తండ, గండిరామారం, అదేవిధంగా సూర్యబండ తండ, కొన్ని గ్రామాలలో ఉన్నాయి. హనుమంతపురంలో కూడా కొన్ని తండాలకు రోడ్డు సౌకర్యం లేదు, అసౌకర్యం ఉంది. వాటికి కూడా గుర్తించి త్వరలోనే నిధులు సాధిస్తాం. అదేవిధంగా తీసుకొస్తాం. తప్పనిసరిగా వాటిని తీసుకొచ్చి మంజూరు చేయించి ఆ పనులు పూర్తి చేస్తాం. అదేవిధంగా ఇంకా R&B రోడ్లకు కానీ ఏదైనా మరమ్మతులు ఉంటే కూడా వెంబడే అధికారుల దృష్టి తీసుకొచ్చి వాటికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తాం. అదేవిధంగా ఇళ్ళ గురించి అన్నారు, కానీ వాటి మీద అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరైనవి. వాస్తవమే, అందరికీ తెలిసిన విషయమే. కానీ అది మండలాల వారీగా జనాభా ప్రాతిపదికన డిస్ట్రిబ్యూషన్ చేస్తారా, మరి అరువులు ఎక్కువ ఉన్నదాని ప్రకారం చేస్తారా అనే గైడ్లైన్స్ అనేది జిల్లా స్థాయి నాయకులు నిర్ణయించి మండలాల వారీగా విభజించినప్పుడు వాటిని గ్రామాల వారీగా విభజించి వాటిని అక్కడనే అదే గ్రామంలో ఎలాంటి పక్షపాతం లేకుండా ఎవరైతే అర్హులైతుంది పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకే ముందుగా తప్పనిసరిగా వాళ్ళకే ఇవ్వాలని నేను కోరుకుంటాను. నేను కూడా దానికోసం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నర్మేట మండలం నుంచి అధ్యక్షులుగా మండల పార్టీ అధ్యక్షులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మీరు, లక్ష్మీనారాయణ గారు. మీరు మరి అది ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మండల అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది? మరి కార్యకర్తలతో మమేకమే ఏ విధంగా ఉండబోతున్నారు? ముఖ్యంగా మండల అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా సార్, నేను గత
2014లో కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వాస్తవానికి నేను అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను 2 సంవత్సరాలు. కానీ ఎంపీటీసీ ఎలక్షన్లప్పుడు అనుకోని పరిస్థితుల వలన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావాలి. దురదృష్టవశాత్తు నేను కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ అధికారం కోల్పోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి నాయకుల ఉద్బలంతో దోస్తు సహచరులతో అందరం కలిసి పార్టీలో పనిచేసినాం. అదే 10 సంవత్సరాల నుంచి నేను పార్టీకి క్రమశిక్షణతో నియమ నిబంధనతో పనిచేస్తుంటేనే ముఖ్యంగా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే నా యొక్క పార్టీకి నేను నిర్వహించినటువంటి సేవలను అతనితో ఉన్నటువంటి చనువు. ఎందుకంటే నేను ప్రతాప్ రెడ్డి గారు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు సర్పంచ్గా 2 సంవత్సరాలు ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 సంవత్సరాలు సర్పంచ్ ఉన్నా. నా యొక్క పని అంటే పార్టీకి చేసినటువంటి సేవలకు మండల పార్టీతో ఉన్నటువంటి కలివిడి భావంతోనే నన్ను పార్టీ అధ్యక్షునిగా నియమించారు. గుర్తించి నా యొక్క సేవలను గుర్తించి నాకు ఆ పదవిని నాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా మండలంలోని సీనియర్ కార్యకర్తలందరూ చాలా పేరున అందరికీ నమస్కారాలు. గ్రామాన 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 17 మంది గ్రామ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మిగతా సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరున నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళు కూడా నాకు అందరూ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిర్రు. అందరూ కూడా నా వైపు చూపించడం వల్లనే, ఎక్కువ మంది నాకు మద్దతు ఇవ్వడం వల్లనే నేను ఈ పదవిని అలంకరించినంత మాత్రాన నేను ఇక్కడ అహంభావాలకు కోపతాపాలకు కూడా అన్ని గ్రామాన 17 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ కమిటీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు మరియు సీనియర్ నాయకులు, పార్టీలో వివిధ హోదాల్లో గతంలో చేసినటువంటి నాయకులతో కూడా మమేకమై అందరితో కలిసిమెలిసి ఉంటూ వాళ్ళను కూడా మొన్న ఎంపీ ఎలక్షన్ల మండలం మొత్తం 17 గ్రామ పంచాయతీలోని అన్ని తండాలకు అన్ని ఇండ్ల వారీగా కూడా ప్రతి ఇంటిని చుట్టుముట్టడం జరిగింది. తండం మొత్తం నర్మేట మండలం మీద కూడా నాకు అవగాహన అనేది వచ్చింది. మొత్తం మండలం మొత్తం మీద ఇంటింటికి అన్ని ఎక్కడ ఏది ఉంటుంది, ఏ విలేజ్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా పూర్తి స్థాయిలో మరి 17 గ్రామాలలో ఉన్నటువంటి నాయకులు కూడా మనకు పరిచయమై మనకు పూర్తి సహకరించి నాకు ఇవ్వడం వల్లనే మొన్న మండలంలోని 22 బూతులలో నాకు ప్రతి బూత్లో 22 బూతులకు 22 బూతులు నేను అధ్యక్షునైనందుకు మా సీనియర్ కార్యకర్తలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లనే ఈ మండలంలో మంచి స్పష్టమైన మెజార్టీ, ప్రతి గ్రామంలో స్పష్టమైన మెజార్టీ రావడం. అన్ని గ్రామాలలో ఈ గ్రామంలో వేరే పార్టీ కాకుండా మొత్తం అన్నిట్లలో కాంగ్రెస్ పార్టీకే మంచి స్పష్టమైన మెజార్టీ రావడం. 3600 ఓట్లు మాకు అధికంగా వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ. కాబట్టి ఆ ప్రజలందరికీ కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. మాజీ సీఎం కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించాడు ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని. వారి పరిపాలన ఏ విధంగా ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 5 నెలలు 6 నెలలు దాటిపోతుంది. మరి వీరి పరిపాలన ఏ విధంగా ఉంది? ఉద్యోగాల భర్తీ ఏ విధంగా ఉంది? వారి పరిపాలన ఏ విధంగా ఉంది? సార్, ఇప్పుడు మేము వచ్చి అధికారంలోకి దాదాపు 7 నెలలుగా వస్తుంది. వచ్చిన కాడ నుండి ప్రజాపాలనలోనే మమేకమై ముఖ్యమంత్రి వైపు అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది రాష్ట్రం. గత 10 సంవత్సరాలు ఏమన్నంటే తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పి కాలయాపన జరిగింది తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలే, ఎవరికి ఎలాంటి లాభం జరగలేదు. అది ఏదైతే జరిగిందో కల్వకుట్ట కుటుంబానికి తప్ప సామాన్య పౌరులు ఎవరైతున్నారో వారికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు పేద బడుగు వర్గాల వారికి అందలేదు. ఇప్పుడు ఎందుకనంటే ముఖ్యమంత్రి వర్యులు వచ్చిండ్రు, ఇప్పుడే రాగానే, ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసినాక కొద్ది రోజులనే అభివృద్ధి కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. కానీ మంజూరు చేసి లబ్ధిదారులను గుర్తించేసామనేసరికి ఈ ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ రావడం వలన కొద్దిగా జాప్యం జరిగింది. వాస్తవమే. ఎందుకంటే
10 ఏళ్ల నుంచి కాంది మేము 7 నెలలు చేయలేము, 5 నెలల్లో 3 నెలలు ఎలక్షన్ కోడ్ కారణంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాము. ఈ మధ్యన కూడా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర జిల్లాల వారీగా అభివృద్ధి సమీక్ష సమావేశాలు నిర్మిస్తూ ఆ జిల్లాలకు ఏమేమి కావాలి వారి యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో మాట్లాడి అధికారులతో మాట్లాడి వాళ్ళకు కావాల్సినటువంటి బడ్జెట్ను అలికేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 35,000 ఇండ్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద కూడా విధి విధానాలను కరాఖండిగా అమలు చేయడానికే ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతేనేమి కొద్ది రోజుల్లోనే లబ్ధిదారులను కూడా గుర్తింపు నియామకం చేపట్టడం జరుగుతుంది. తొందరలోనే వాళ్ళకు కూడా గుర్తించి లబ్ధిదారులను గురించి పనులు కూడా ప్రారంభిస్తారు తప్పనిసరిగా. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా పేరు చెప్పింది కానీ ఒక్కొక్కరికి కూడా ఇందులో ఇండ్లు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇస్తామని డబల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. 5 లక్షలను 5 లక్షలు 3 లక్షలు తీసుకొచ్చింది కానీ ఎవరికి ఇవ్వలేదు. 5 లక్షలు చెప్పడం ఎందుకు, మళ్ళీ దాని తర్వాత 3 లక్షలు తీసుకురావడం. ఇంకా 3 లక్షలు అయినా ఎవరికి లబ్ధిదారులకు ఇన్ టైంలో అంత బాగుండేది. పోత ఎలక్షన్ల ముందు కూడా మా విలేజ్లో ఒక 20 ఇండ్లు ఇస్తా అని అనౌన్స్ చేసిపోయింది కానీ వాటికి ఎవరికి ఏం లబ్ధి పొందలేదు. కాకపోతే ఏంటంటే ఇక వాళ్ళు ఏదో ఇక బాధపడుకుంటా కట్టుకుంటారు. కొంతమంది ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంటే బాగానే ఉంటుంది కానీ అది గైడ్లైన్స్ అధికారులు జిల్లా అధికారులు ఎలా వస్తుంది దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉండవాలి. తప్పనిసరిగా చేస్తాం అందరికీ రాబోయే. అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా దాని మీద కూడా ముఖ్యమంత్రి వర్యులు దాని మీద కూడా విధి విధానాలు రూపొందిస్తారు. కొద్ది రోజులనే వాళ్ళకు కూడా తీపి కబురు అవుతుంది. నిరుద్యోగ భృతి కూడా తప్పనిసరిగా 3,000 అవుతుంది అని చెప్పారు. ఆ మొత్తం కూడా వారికి ఎవరెవరికి ఇవ్వాలనే దాని మీద ఆలోచన చేసి వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన వారందరూ నిరుద్యోగులు యువత రోడ్డుకి ధర్నాలు రాస్తారోకలు నిర్వహించడం జరిగింది. అదే నేపథ్యంలో వారిని నిర్బంధించి జైల్లో పెట్టడం జరిగింది. మరి జైలు అంటే పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అదే నేపథ్యంలో మరి రాబోయే రోజులలో నిరుద్యోగ భృతి కల్పించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉండబోతుందా? మరి నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా రేవంత్ రెడ్డి అధికారంకు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రాష్ట్రంలో గత 10 ఏళ్ల నుంచి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను ఎంతో ఇబ్బంది పెడితేనే ఈరోజు వాళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి గారిని సీఎంగా ఎన్నుకోవడానికి పరోక్షంగా సహకరించారు. వారికి కావలసినటువంటి ఉద్యోగ ఉపాధి ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాగానే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన 30 నెల వారం 10 రోజుల లోపలనే 30 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 9,500 ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేయడం జరిగింది. కొద్ది రోజుల్లోనే డిఎస్సి పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతాయి. అదేవిధంగా గత 10 ఏళ్ల నుంచి డిఎస్సి కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఎగ్జామ్స్ పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇప్పుడు 500 చిల్లర పోస్టు ఉద్యోగులతో భర్తీకి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మిగతా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో మళ్ళీ అదిగాక ఆర్టీసీలో కూడా గత 10 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 3,000 చిల్లర పోస్టులతో మొన్ననే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆర్టీసీలో కూడా. రాబోయే రోజుల్లో కూడా మిగతా ఉద్యోగులందరికీ చక్కటి అవకాశాలు వస్తాయి. అందరూ ఎవ్వరు అధైర్య పడవలసిన అవసరం లేదు. కాకపోతే ఇందులో ఏదైనా ఉంటే ప్రతిపక్షాల వాళ్ళు ఉండి అటు ఇటు గొడవలు చేస్తున్నారు. వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడానికి శాత కాదు కానీ ఇచ్చిన ఉద్యోగస్తులను ఏదో కోర్టు పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి ఆపడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నది మా అభిప్రాయం. ఇతర పార్టీ వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధం ఎప్పుడు అదే పని మీద ఉంటుంది. మరి ప్రజాపాలన గాలికి వదిలేసి ప్రజలను చిన్నచూపు చూస్తూ ఇతర పార్టీల వాళ్ళను మెరుగైన వాళ్ళకే పూర్తి స్థాయిలో అవకాశం ఇస్తూ ఎవరు వచ్చినా వాళ్ళని ఆహ్వానిస్తూ పార్టీ కండవా కప్పుతూ ప్రజలను చిన్నచూపు చూసే పరిస్థితిలో ఉంది. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? సార్ అదేం లేదు, ప్రజాపాలన చేసుకుంటేనే ఇతర పార్టీ వ్యవహారాలు చూసుకుంటారు. ప్రజాపాలన లోపల కూడా ఇప్పుడు ఈ మధ్యనే మొన్ననే 3 రోజుల కింద ఈ రైతు రుణమాఫీపై కానీ రైతు భరోసా గురించి కానీ సబ్ కమిటీ వేయడం జరిగింది. ఈ అంతటా మండలాల వారీగా కూడా ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలి, రుణమాఫీ కూడా ఎవరెవరికి ఇవ్వాలి అనే దాని మీద కూడా ప్రజల యొక్క స్పందన బాగానే ఉంది. అందరూ అలా స్వచ్ఛందంగా వచ్చి
వాళ్ళు ఎంతకి ఇవ్వాలి అనేది స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు. వాళ్ళు మీటింగ్ల వద్ద సమావేశాలు మా మండలంలో కూడా సమావేశమై చాలామంది వచ్చి రైతులు వచ్చి వారి యొక్క అభిప్రాయం స్పష్టంగా చెప్పారు. ఎవరికి రుణమాఫీ ఇవ్వాలి, ఎవరికి రైతు భరోసా ఇవ్వాలి అనే దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు ఏం కావాలని ఎక్కడెక్కడ ఏ జిల్లాల వారీగా కూడా సమీక్షలు జరుపుతుండు. కొద్ది రోజులలో జిల్లా పర్యటనలు కూడా ఉంటున్నాయి. దానిలో భాగంగానే మన మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లాకు కూడా రావడం జరిగింది ముఖ్యమంత్రి గారి. త్వరలో జనగామ జిల్లాకు కూడా సందర్శిస్తారని ఆశిస్తున్నాం. జనగామ జిల్లా నర్మెట మండలం కన్నెబోయినగూడెం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం. ఈ నర్మెట మండలానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఈ గ్రామంతో పాటు మండలంలో నెలకొన్న సమస్యలన్నింటినీ ఈ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలంలో కంపల్సరీ నెరవేరుస్తాను అంటే డీసీసీ అధ్యక్షులు ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడిపిస్తాను. ఎక్కడెక్కడ రోడ్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ లింక్ రోడ్లు ఉన్నాయో, తండాలకు కానీ ఇతరత్ర గ్రామాలు కానీ ఏదైనా లింక్ రోడ్లు కానీ ఇతరత్ర సమస్యలు కానీ ఆ ఇండ్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఏ సమస్య నెలకొన్నా కానీ గ్రామాలలో కానీ తన గ్రామంలో కానీ ఇతర గ్రామాల్లో కానీ తండాలలో కానీ ఏ గ్రామంలో సమస్యలు నెలకొన్నా కానీ పూర్తి స్థాయిలో డీసీసీ అధ్యక్షుల ఆదేశాల మేరకు వాటిని పూర్తి స్థాయిలో నిధులు తీసుకొచ్చి అమలు చేయించే బాధ్యత నాదే అని చెప్పేసి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో పార్టీ కోసం తనదైన శైలిలో కార్యకర్తలతో మమేకమై ఏ విధంగా పార్టీని ముందుకు నడిపిస్తాడు, కార్యకర్తలతో తను కూడా ఏ విధంగా ముందుకు నడుస్తాడు. సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, చాలా మంది మోస్ట్ సీనియర్ కార్యకర్తలు ఉన్నారు. మరి వారితో ఏ విధంగా మమేకమై ఏ విధంగా పార్టీని ముందుకు నడిపిస్తాడనేది వేచి చూద్దాం. కెమెరా పర్సన్ చంటితో శ్రీనివాస్, జేఎన్టీవీ జనగామ.